Watch full episodes on Jio Hotstar. ఆగు. ఆ రెండింటిని వాళ్ళ చేతిలోంచి లాక్కోండి. పత్రులు నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వేదో ఒకటి చెయ్యి. బంగారు తల్లి కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాయి. తనకు సహాయం చేయగలనా లేదా అని ప్రశ్నిస్తున్నాయి. మోటు అక్కడి నుంచి పరిగెత్తు త్వరగా. పత్రులు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. మోటు ఈ గాడ్స్ ను ఓడించాలంటే వెంటనే సమోసాలు తిను. మొత్తం ఈ అక్వేరియం ని తీసుకుని పారిపో. పత్రులు ఏం మాట్లాడుతున్నావు? అక్వేరియం తీసుకొని నేను ఎలా పరిగెత్తగలను? మోటు నా మిత్రమా, సమోసాలు తిన్న తర్వాత నువ్వు ఏమేం పనులు చేయగలవో నీకు ఏమాత్రం తెలియదు. బాల్ తీసుకుని హ్యామ్స్టర్ ఎలా పరిగెడుతుందో నువ్వు కూడా అలాగే పారిపో. పత్రులు నిజానికి ఐడియా చాలా బాగుంది. అయితే సమోసాలు తీసుకురా. నేను అక్వేరియం లోపలికి వెళుతున్నాను. వెళ్ళి పట్టుకోండి. Come on. మోటు తప్పించుకున్నాడు. అతన్ని మాత్రం వదలకండి. వెళ్ళి పట్టుకోండి. మోటు త్వరగా సమోసాలు తిను. ఎంత పని చేశారు? ఆ సమోసాలు నా కోసం. పత్రు మళ్ళీ సమోసాలు తీసుకురా. మోటు ఎందుకు పనికిరాని దద్దమ్మలారా, వెళ్ళి పట్టుకోండి. ఈ క్షణం నుంచి నాకు నా సమోసాలకి మధ్య ఎవరు రాకూడదు. ఆ సమోసాలు నా కోసమేనని నేను ముందే చెప్పాను కదా. పత్తులు మళ్ళీ సమోసాలు తీసుకురా. బంగారు తల్లి, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. వీళ్ళు సమోసాలు నన్ను తిననివ్వకపోతే నేను మీకెవ్వరికి సహాయం చెయ్యలేను. ఇక్కడే మీ జీవితం మొత్తం గడిచిపోతుంది. మేము కూడా ఇక్కడ నుంచి బయటపడాలి. మోటు ఇదే ఆఖరి ప్లేటు. త్వరగా తిని విజృంభించు.
అక్కడక్కడ ముందుకు రాకూడదు. కనీసం సమోసాల వంక కూడా చూడకూడదు. అదరింది. మోటు తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్ళాలి? మేనేజర్ గారు, మోటు మీ అక్వేరియంని సముద్రంలోకి తీసుకువెళ్తున్నాడు. మీ అక్వేరియంని చివరిసారిగా కళ్ళారా చూసుకోండి. ఇంత పెద్ద అక్వేరియంని మోటు ఒంటరిగా సముద్రంలోకి తీసుకెళ్తాడా? మా షో ఇంతటితో పూర్తయిపోయింది. ఇప్పుడు మోటు షో ఎలా ఉంటుందో కళ్ళారా చూద్దాం. గుడ్లు అప్పగించేలా చూస్తారంటే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, వెళ్ళండి. అందులో ఉన్న ప్రతి ఫిష్ ని వెతికి వెతికి మరీ పట్టుకున్నాను. వెళ్ళండి. డాక్టర్ జట్కా కారు తీసుకుని వెంటనే అక్వేరియం దగ్గరకు రండి. ఈ మోటు ఎక్కడికి వెళ్తున్నాడు మిత్రమా? డాక్టర్ జట్కా, మీరు మోటును ఫాలో అవ్వండి. మిగతా విషయాలన్నీ నేను తర్వాత చెబుతాను. అవి నా ఫిషెస్. మోటు పతులు, మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. బంగారు తల్లి, ఆక్టో జాక్సన్ రండి. అందరం రోలింగ్ డాన్స్ చేస్తూ వెళదాం. కమ్ ఆన్, జాయిన్ మీ. నా మిత్రుడా, నా సోదరుడా పతులు, అసలు ఏం జరుగుతుందో త్వరగా నువ్వు చెప్పు. డాక్టర్ జట్కా, అక్వేరియంలో గోల్డెన్ కలర్ లో ఒక ఫిష్ ఉంది కదా, దాని కుటుంబం మొత్తాన్ని సముద్రంలో ఒక ఆక్టోపస్ బంధించింది. ఆక్టోపస్ దగ్గర బందీలుగా ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ విడిపించమని గోల్డెన్ ఫిష్ మమ్మల్ని హెల్ప్ కోరింది. మోటు అక్వేరియంని తీసుకుని సరాసరి సముద్రంలోకి వెళుతున్నాడు. అమ్మమ్మ, అంటే వాళ్ళందరితో పాటు మనం కూడా సముద్రం లోపలికి వెళ్తున్నామా ఏంటి? హాయ్. తప్పుకోండి, దారి ఇవ్వండి. అరే అరే, అటు చూసారా? ఫిషెస్ ఉండే అక్వేరియం దొర్లుకుంటూ వెళ్తుంది. అసలు ఆ మోటు ఆగటమే లేదు. ఇందాకటి నుంచి మేము అతన్ని వెంబడిస్తూ సముద్రం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? ఏదో ఒకటి చేయండి. ఆ ఎక్వేరియం అసలు సముద్రంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఎక్వేరియం సముద్రం దగ్గరికి వెళ్లే లోపు దానికి ఏవైనా అడ్డంకులు ఏర్పాటు చేయండి. అలాగే సార్. బాస్, మేము చాలా తెలివిగా అక్వేరియం సముద్రం దగ్గరికి వెళ్లకుండా గోడ అడ్డుగా పెట్టాం. ఈ గోడని దాటి సముద్రంలోకి వెళ్ళడం ఇక అసాధ్యమే బాస్.
పత్తులు నా ముందు గోడ ఉంది. అది అక్వేరియాన్ని గుద్దుకుందంటే పగిలి ముక్కలైపోతుంది. ఆ తర్వాత అక్వేరియంలో ఉన్న ఫిష్లన్నీ నేల మీద పడి చనిపోతాయి. పత్తులు, అందుకని నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నా కడుపు ఖాళీగా ఉంటే బుర్రయ్య మాత్రం పనిచేయదు. ఐడియా. డాక్టర్ జట్కా ఏదో ఒక ఐడియా వేస్తారులే, నువ్వు ముందుకు వెళుతూ ఉండు. డాక్టర్ జట్కా ఏదో ఒకటి చెయ్యి. అక్వేరియం ఆ గోడకు గుద్దుకోకుండా ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం దిగులు పడక మిత్రమా, జట్కా తోడుండగా నువ్వు దిగులు పడక మిత్రమా. 1 2 3. ఇలాంటి ల్యాండింగ్ చేసేటప్పుడు మాతో ఒక మాట చెప్పడం నేర్చుకో. అరే ఓయ్ మిత్రమా, ఈ బట్టలకి ఏమైంది? అమ్మమ్మో, డాక్టర్ జట్కా ఏదో ఒకటి చెయ్యి. అయ్యమ్మో! నానమ్మా, ఏంటి డాక్టర్ జట్కా ఇప్పుడే కార్ని నేలలో దించి ఈత కొట్టాలనుకుంటున్నావా? వెళ్ళండి, అందరూ సముద్రంలోకి వెళ్ళండి. వా, సముద్రం ఇంత అందంగా ఉంటుందా? ఇవాళ నాకు చక్కగా డాన్స్ చేయాలనిపిస్తోంది. వావ్! మోటు డాన్స్ చేసింది చాలు. మనం ఏ పని మీద అయితే ఇక్కడికి వచ్చామో ఆ పని మీద మనం ముందుకు వెళ్ళాలి కదా. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. అవునవునవునవునవును ఆక్టో జాక్సన్, మనం చేసింది చాలు, మనం ముందుకు వెళ్ళాలి. అతను మనతో రావడానికి అస్సలు వెళ్ళేదా? ఇతను వంశానికి చెందిన వాళ్ళు మా కుటుంబం మొత్తాన్ని బంధించింది. బంగారు తల్లికి మా వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారో నాకు నిజంగా తెలియదు. కానీ దానికి నాకు సంబంధం ఏమిటి? నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్. నా వాళ్ళంటూ నాకు కనిపించే అవకాశం ఉందిగా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టనని మీకు మాట ఇస్తున్నాను. ఒప్పుకో బంగారు తల్లి, నీ కుటుంబంతో కలిసిపోవాలని నువ్వెలా అనుకుంటున్నావో ఆక్టో జాక్సన్ కూడా అలాగే అనుకుంటున్నాడు. తన వాళ్ళని కలవాలనుకుంటున్నాడు. సరే అయితే పదండి. వచ్చిన పని మాత్రమే చేసుకోవాలి. తిక్క తిక్క విషయాలు వేయకూడదు. అది బాగా అర్థమయ్యేలా చెప్పండి. వెళదాం పదండి, మనం వెళ్ళి వెతుకుదాం. బంగారు తల్లి కుటుంబాన్ని పట్టుకున్న వాళ్ళని మనం బంధిద్దాం. పదండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.